విష్ణు స్తవం ఇది. ఇలానే సుబ్రహ్మణ్య స్తవము వగైరాలు చాలా రాశారు వారు. శారదాస్తవం అయితే అత్యద్భుతంగా ఉంటుంది. వారు స్వర్ణరథాన్ని అక్కడ తయారు చేయించి శృంగేరిలో ఆ శారదాదేవిని దాని మీద కూర్చోబెట్టడానికి వారు చేసినటువంటి స్తవం సంస్కృత భాషా పరిజ్ఞానం లేని వాళ్ళకు కూడా చక్కగా అర్థమయ్యే రీతిలో అంత అత్యద్భుతంగా వారు స్తవం చేయటం ఉంటుంది. ఏదైనా సరే వారికి ఉన్నటువంటి పాండిత్యాన్ని దాంట్లో పెట్టాలని చూడరు, ఎక్కువగా అందరికీ అర్థం కావాలి అనేటువంటి ప్రయత్నమే చేస్తారు. వారి ముఖ నిర్గతమైనటువంటి దీనిని బహుశా 2-3 సంవత్సరాల క్రితం స్వరపరిచి ఉంటారు, అంతేగాని 2-3 సంవత్సరాల క్రితమే దీన్ని రచించారు అని మనం అనక్కర్లేదు. ఇది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యొక్క వర్ణన, విష్ణుమూర్తి యొక్క సగుణ రూపంలో ఉండేటువంటి వర్ణన చాలా చక్కగా చేసుకొచ్చారండి. అసలు ముందర గరుడ గమన అనే అనటంలోనే భాగవతంలో చెప్పబడినటువంటి అనేక దృశ్యాల్ని ఒక్కసారి కంటి ముందరికి తీసుకొచ్చారు. గజేంద్ర మోక్షణం ఒక్కసారి మనకు కనిపిస్తుంది. అలానే ధ్రువుని తరింపజేయటానికి గాను ఆ గరుడుని అధిరోహించి స్వామివారు అక్కడికి వచ్చినటువంటి ఘట్టం కూడా మనకి కళ్ళకు కనిపిస్తుంది. గరుడు అంటే వేదస్వరూపము అని మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పారు. కనుక వేదములు ఆయన ఆజ్ఞారూపములు గనక దానిని అధిష్ఠించి ఉన్నవాడు అనేటువంటి అర్థం ఆ మొదటి గరుడ గమన అనేటువంటి మొదటి వాక్యంలోనే మనకు కనిపిస్తుంది. స్వామి, నీ యొక్క చరణ కమలాలు ఏవైతే ఉన్నాయో అవి నా యొక్క మనస్సునందు నిరంతరము లసిస్తూ ప్రకాశిస్తూ ఉండుగాక అని ముందర పూర్వార్ధంలో వారి యొక్క ప్రార్థన ముందర కనిపిస్తుంది. ఉత్తరార్ధాన్ని మన అందరి కొరకు రాశారు. మమ తాపమపాకురుదేవ, మమ పాపమపాకురుదేవ. ఇది అసలు ప్రధానమైనటువంటి పల్లవి. తాపత్రయాలంటారు, ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికములైనటువంటి 3 తాపాలని స్వామి పోగొట్టవలసింది నీవు నాకు. అలానే నాకు ఏవైనా పాపాలు కనుక ఉన్నట్లయితే ఆ పాపాలను కూడా నీవు పోగొట్టవలసింది అనేటువంటి ప్రార్థన. ఇది భారతీ తీర్థస్వామి వారు తమ కొరకు రాసుకున్నది కాదు. ఈ ఉత్తర చరణం మనందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి పదంలోనూ ఎంతో గూఢమైనటువంటి అర్థము, గూఢమైనటువంటి చరిత్రలు అత్యద్భుతంగా కనిపిస్తాయి. వాటన్నిటి గురించి మనం తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా అనేక మంది గాయనీమణులు కూడా చక్కగా ఈ గీతాన్ని ఆలపించారు. అలానే ప్రస్తుతం మనతో గాయనీమణి కళ్యాణి గారు ఉన్నారు. ఒక్కసారి మీ ద్వారా ఆ గీతాన్ని విందాం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ తాపమపాకురుదేవ, మమ పాపమపాకురుదేవ. మమ తాపమపాకురుదేవ, మమ పాపమపాకురుదేవ. జలజనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా. జలజనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా. విబుధ వినుత పద పద్మా. మమ తాపమపాకురుదేవ, మమ పాపమపాకురుదేవ. మమ తాపమపాకురుదేవ, మమ తాపమపాకురుదేవ. ఎంతమంది గాయనీమణులు పాడినా సరే ప్రతిసారి కూడా అంతే ఆసక్తితో, అంతే ఆధ్యాత్మిక భావనతో వినాలనిపించి